రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వికే గారు నమస్తే. నమస్తే సార్, చూస్తా ఉన్నామంటే గతంలో వైజాగ్లో పవన్ కళ్యాణ్ని కొంచెం అధికార పార్టీ ఇబ్బంది పెట్టింది, అప్పుడు చంద్రబాబు కలిశారు. ఇప్పుడు చంద్రబాబును కూడా కుప్పంలో ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోనే కలిశారంటున్నప్పటికీ కూడా చాలా మంది ఇదేదో పొత్తు పొడిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి దీనికి సంబంధించి? ఇది చాలా ఒక రకంగా చెప్పాలనంటే నాట్ ఓన్లీ కర్టసీ మీటింగ్, ఇది చాలా కీలకమైన మీటింగ్. ఎందుకంటే అప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ని అక్కడ పోలీసులు నిర్బంధించడం, హోటల్ నుంచి బయటికి రాకుండా చేయడం, ఆ ఎపిసోడ్ అంతా చూసాం కదా. అది జరిగిన తర్వాత విజయవాడ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సంఘీభావం ప్రకటించడం, పరామర్శించడం, ఇది ఒక ఎపిసోడ్. అప్పుడు ఆ తర్వాత రకరకాల డెవలప్మెంట్స్ వచ్చాయి ఏపీ రాజకీయాల్లో. అందరి దృష్టి అసలు జనసేన టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అనేది చాలా కీలకంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇన్ ప్రిన్సిపల్ పొత్తు అయిపోయింది అని అన్ని పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. వైసీపీ కూడా బహుశా ఆ ఉద్దేశంతో దత్తపుత్రుడు అని పదే పదే విమర్శలు, గేలి చేసేటట్టు మాట్లాడడం, ఇలాంటివి చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగా మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఆ పర్యటనలో పోలీసుల దమరకాండ, ఆయన్ని ఎంత హింసించాలనే దీంట్లో భాగంగా అంత హింసించడం, ఇవన్నీ కూడా నేపథ్యంలో గతాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వాళ్ళు వెళ్ళి ఆ సంఘీభావం ప్రకటించడం, కొంత మద్దతు తెలపడం, ఇది ఈ పార్టీలకి కాదు, ఇక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నిటికీ ఇలాగే చేస్తారు వీళ్ళు ఈ ప్రభుత్వం అనే దాని మీద మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పొత్తు ఉంటుందా లేదా అనే దానికి ఇక సంశయం లేదు. పొత్తు పొడిచింది, ఒక రకంగా చెప్పాలంటే పొత్తు పొడిచింది. కాకపోతే ఇప్పుడు ఇవాళ సమావేశంలో కీలకంగా మాట్లాడే అంశం ఏమంటే ఇప్పుడు ప్రకటించాలా లేకపోతే ఇంకొంత వేచి చూడాలా? ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా రాష్ట్రాన్ని చాలా కష్టాల్లోకి తీసుకెళ్లిపోయాడు. రాష్ట్రం పూటగడిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన మార్చిలో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన వెంటనే అసెంబ్లీ డిజాల్వ్ చేసి ముందు ఎన్నికలకు వెళ్ళిపోతాడు అంటున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఇప్పుడే ప్రకటించాలా, వీలైన త్వరగా పొత్తులో ప్రకటించి రంగంలోకి దిగాలా, లేదా ఇంకొంత సమయం వేచి చూద్దామా అనే దాని మీద ఇద్దరు నేతలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కీలకంగా దాని మీద చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏమైనా కూడా ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు వేరు, ఈ సమావేశం చాలా కీలకమైన అవుట్కమ్ తో జరిగే అవకాశం ఉంది. అయితే ఎంత కీలకంగా జరిగినా అన్ని విషయాలు బయటికి చెప్తారా లేదా కొంత గోప్యత పాటిస్తారా అనేది ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ వికే గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంటే రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి, అంటే మొన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 1కి సంబంధించి